తెనాలిలోని కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ చిన్నారులకు ఏటా వేసవి సెలవుల్లో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. తెలుగు, సంస్కృతం సహా వివిధ అంశాల్లో వారికి శిక్షణనిస్తూ వారిలోని సృజనకు పదును పెడుతోంది. వేసవి సెలవులు బడి చదువులకు విరామం, పిల్లలకు ఆట విడుపు. ఆ రోజుల్లో కేవలం ఆటలకే పరిమితం కాకుండా తమ పిల్లల సృజనను పదును పెట్టేందుకు దారులు వెతుకుతుంటారు తల్లిదండ్రులు. కొంచెం అవగాహన కలిగిన పిల్లలు కూడా ఏదో ఒకటి నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాంటి అందరికీ పట్టణానికి చెందిన కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ ఆశాదీపంలా కనిపిస్తోంది. తెలుగు, సంస్కృతం భాషలు, కూచిపూడి నృత్యంతో సహా 6 అంశాల్లో ఏటా ఉచితంగా శిక్షణనిస్తోంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంతో కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ 2005లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి కరోనా విపత్కర పరిస్థితులు మినహా ప్రతి వేసవి సెలవుల్లోనూ దాదాపు 45 రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. స్థానిక హిందీ ప్రేమ మండలి వేదికగా తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం, యోగా, చిత్రలేఖనం, తెలుగు, సంస్కృతంలో శిక్షణనిస్తున్నారు. ఆయా అంశాల్లో ప్రముఖులైన సుజాత, బి రంగనాయకి, లావణ్య, సాంబశివరావు, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి తదితరుల చేయి శిక్షణను ఇప్పిస్తున్నారు. ఒక్కో చిన్నారి 1-2-3 అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆరంభం నుంచి ఇక్కడ వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు పాఠశాలలో, కాలేజీల్లో ప్రదర్శనలు ఇవ్వటం చేస్తున్నారు. బేసిక్స్ నేర్చుకున్న చిన్నారులు తర్వాతి కాలంలో మరింతగా శిక్షణ తీసుకుంటూ రాణిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కన్నెగంటి రామయ్య చౌదరి వెల్లడించారు. తర్వాతి కాలంలో మరింతగా శిక్షణ తీసుకుంటూ రాణిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కన్నెగంటి రామరాయ చౌదరి వెల్లడించారు. శిక్షణ శిబిరంలో స్థానికులే కాకుండా ఎక్కడెక్కడో ఉంటూ సెలవులకు తాత, నానమ్మల ఇళ్లకు వచ్చిన చిన్నారులు కూడా ఇక్కడ వివిధ అంశాలు నేర్చుకోవటం విశేషం. వీటితో పాటు క్రమశిక్షణగా మెలగటం, తల్లిదండ్రులపై ప్రేమగా ఉండటం, పెద్దలను గౌరవించడం కూడా అలవరుస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో వివిధ అంశాలను నేర్చుకోవటంపై చిన్నారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాష, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు అలవర్చాలనే భావంతో ఫౌండేషన్ తరపున ఏటా వేసవిలో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న వ్యవస్థాపకుడు కన్నెగంటి రామరాయ చౌదరి వెల్లడించారు. వేసవి శిబిరంతోనే సరిపెట్టకుండా మా తండ్రి కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి శత జయంతి సందర్భంగా కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లీష్తో సహా పాఠశాల చదువు నుండి ఇంజనీరింగ్ వరకు ఏ సబ్జెక్టులోనైనా కనీసం 15 మంది ముందుకు వస్తే వారికి ఆయా సబ్జెక్టులో ఏడాది మొత్తం ఉచిత శిక్షణ ఇస్తామని తెలియజేశారు. అలా ఎన్ని బ్యాచ్లు వచ్చినా అందరికీ వారు కోరిన సబ్జెక్టులో నిపుణులైన అధ్యాపకులను నియమించి సహకరిస్తామని వివరించారు. కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అండ్ అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ వర్క్స్ చూస్తున్నాను. 2005లో మా ఫాదర్ రెడ్డమ్మ చౌదరి గారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. 2011లో మా మదర్ అన్నపూర్ణాదేవి గారు మరణించిన తర్వాత ఆమె పేరుని కూడా యాడ్ చేశాము. 2005 నుంచి చాలా కార్యక్రమాలు చేశాము. కానీ చిన్నపిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 2013 నుంచి కూచిపూడి డ్యాన్సు, కర్ణాటక సంగీతము, యోగా, డ్రాయింగు, తెలుగు, సాంస్క్రిట్స్లో సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నాము. 45 డేస్. మొదట్లో 13లో స్టార్ట్ చేసినప్పుడు సంవత్సరం పొడుగుతా కంటిన్యూస్గా ప్రతిరోజు ఫ్రీ ఈ 6 ఐటమ్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము. బట్ తర్వాత ఒక 2-3 ఇయర్స్కి ఈ ప్రాజెక్ట్స్ అంటూ వచ్చిన చిన్నపిల్లలకి ప్రాజెక్ట్స్ చేయించడం అనేది మొదలైన తర్వాత నెమ్మదిగా పిల్లలు అటెండ్ అవ్వటం, వాళ్ళకి టైం లేక అటెండ్ అవ్వటం తగ్గిపోయింది. తర్వాత కొన్నాళ్ళ పాటు వీక్లీ వన్స్ పెట్టాము. తర్వాత అది కూడా తగ్గిపోయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఓన్లీ సమ్మర్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యాము. ఇప్పుడు ఈ 45 డేస్ క్యాంప్లో కూడా ఈ 6 ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మా కాన్సెప్ట్ పిల్లల్లో దేశభక్తి, దైవభక్తి, తల్లిదండ్రులు ఎదుట ప్రేమ, అలాగే వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాల్సిన వారి ఫ్యూచర్లో వీళ్ళే కాబట్టి వీళ్ళకి అటువంటి విషయాల్లో ట్రైనింగ్ ఇద్దామని చెప్పి మేము అనుకుని ఇస్తున్నాము. దానివల్ల బాగా రిజల్ట్ కనపడుతుంది పిల్లల్లో. నా పేరు శశిక. నేను 5వ తరగతి చదువుకుంటున్నాను. ఇక్కడ నేను శిక్షకి వస్తున్నాను. నేను 6 ఏళ్ళ నుంచి ఒక మేడం దగ్గర నేర్చుకున్నాను, కూచిపూడి వెంకటలక్ష్మి మేడం అని. ఇక్కడ యోగాకి, డాన్స్కి, సంగీతానికి, తెలుగుకి, సంస్కృతానికి, ఇక్కడ ఉన్న అన్నిటికీ నేను వస్తున్నాను. ఇక్కడ ఫ్రీగా చెప్తున్నారు. ఇక్కడ మంచిగా కూడా చెప్తారు. తెలుగు, సంగీతం, డ్యాన్స్ అన్నీ ఇక్కడ మంచిగా చెప్తున్నారు.
నా పేరు గోవర్ధన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ మధ్యమ పరీక్షలు రాయడానికి వచ్చాను. అప్పుడు నాకు ఇక్కడ ఉచితంగా సంస్కృతం, తెలుగు, ఉక్తలేఖనం, డ్రాయింగ్, సింగింగ్ అన్నీ నేర్పుతూ ఉన్నారు. కూచిపూడి డ్యాన్స్ నేను ఇప్పటిదాకా ఎప్పుడూ నేర్చుకోలేదు. ఇక్కడ మొదటిసారి నేను నేర్చుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నేను చాలా రకాలైన విద్యలు నేర్చుకోగలుగుతున్నాను. ఇక్కడ అన్నీ ఉచితంగా నేర్పుతున్నారు. ఏమీ డబ్బులు తీసుకోవటం లేదు. ధన్యవాదములు.